కార్తీక మాసం అంటే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో శివుడిని నారాయణుడిని భక్తితో పూజిస్తారు. వేకోజామున నదుల్లో స్నానం చేసిన భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తారు. ఈ నెలలో నిత్య దీపారాధన, వ్రతాలు, అన్నదానాలు చేస్తే పుణ్యఫలమని పండితులు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మహానంది వేద పండితులతో మా కర్నూలు ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. కార్తీక మాసం ఆరంభం కావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు శైవ క్షేత్రాలు ఇటు వైష్ణవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మహానంది దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవధాన స్వామి, చెప్పండి, కార్తీక మాసం విశిష్టత ఏంటి? ఓం నమో మహానందీశ్వరాయ. మనకి ప్రధానంగా శాస్త్రంలో నకార్తీక సమోమాస అని శాస్త్రం చెప్తుంది. అంటే కార్తీక మాసముతో సమానమైనటువంటి ఒక గొప్ప మాసం అనేటువంటిది మరొక మాసం లేదు అని చెప్పి మనకి శాస్త్రవచనం. ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసం అనేటువంటిది మనకి కృత్తికా నక్షత్రంలో చంద్రుడు సంచరించేటువంటి మాసం కాబట్టి ఈ మాసానికి చాంద్రమానం ప్రకారంగా కార్తీక మాసం అనేటువంటి పేరు రావడం జరిగింది. కృత్తికా నక్షత్రం అంటే కనుక జ్యోతి నక్షత్రంగా, అగ్ని నక్షత్రంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ కూడా విశేషంగా చేసేటువంటి నదీ స్నానం కానీ, దీపారాధన కానీ, ఈశ్వరుడికి రుద్రాభిషేకం కానీ, లేదా నారాయణుడికి తులసీ దళంతో అర్చన కానీ, బిల్వంతో ఈశ్వరుడిని అర్చించడం కానీ, దీపాలు వెలిగించడం కానీ, సాలగ్రామ దానాలు చేయడం కానీ, ఇలా ఏ రకమైనటువంటి దైవ కార్యాలు చేయడానికైనా గొప్ప మాసంగా, మంచి శుభఫలాన్ని కలిగించేటువంటి మాసంగా ఈ యొక్క కార్తీక మాసాన్ని చెప్పడం జరుగుతుంది. అదే కృత్తికా నక్షత్రం జ్యోతి నక్షత్రం కాబట్టి మనకి చాంద్రమానం ప్రకారంగా ఈ యొక్క 12 చైత్రాది 12 మాసాలు కూడా మనకి కలగడం జరుగుతుంది. ఈ యొక్క అగ్ని నక్షత్రంలో వచ్చినటువంటి మాసము. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు విశేషమైనటువంటి శివుని యొక్క తేజస్సునంతా కూడా కలిగి ఉంటాడు అని చెప్పి మనకి కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఆ రోజున స్వయంగా సాక్షాత్తు పార్వతీదేవియే ఈశ్వరుణ్ణి నమస్కరిస్తూ ఆ కైలాసమంతా కూడా చుట్టూ తోరణంలాగా దీపాలని కట్టడం, దాన్ని జ్వాలా తోరణంగా మనమందరం కూడా కొనసాగించడం అనేటువంటిది విశేషం. ఎందుకంటే ఎక్కువ తేజస్సుతో ఉన్నటువంటి ఆ యొక్క చంద్రుని కళలు అనేటువంటిది ప్రతి మానవుడి మీద పడాలి. అట్లాగే ఆ యొక్క దీప కాంతిలో వచ్చేటువంటి తేజస్సు కూడా మానవునిలో కలిగి అజ్ఞానములన్నీ కూడా తొలగి మంచి సద్భావనలు కలిగి తద్వారా లోక కళ్యాణానికి ఉపయోగపడాలి అని చెప్పేసి మనకి అనాదిగా మహర్షుల కాలం నుంచి కూడా కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం, ప్రధానంగా జ్వాలా తోరణం చేయడం అనేటువంటిది ప్రధానంగా జరుగుతున్నది. చివరిగా చెప్పండి, కార్తీక అమావాస్య రోజు ఇటు బిల్వార్చన అటు కుంకుమార్చన చేస్తారు, ఏంటి ఇది? అంటే మనకి మాస శివరాత్రులు అనేటువంటిది 12 మాస శివరాత్రులు వస్తాయి సంవత్సరంలో. అందులో 2టికి మాత్రం చాలా విశేషంగా చెప్పబడి ఉన్నారు. ఎందుకంటే మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రిని మహాశివరాత్రిగా ఈశ్వరుడు లింగోద్భవ కాలంలో ఆవిర్భవించినటువంటి దినంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానమైనటువంటి మాస శివరాత్రిగా చెప్పబడుతుంది. ఈ రోజున మనం బిల్వంతో అర్చన చేయాలి. ఎందుకంటే కూడా ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా వనాలకి సంబంధించినటువంటి వృక్ష పూజలు అంతా కూడా మనం చేయడం ప్రధానం. తులసి పూజ చేసేటువంటిది కూడా ఈ మాసంలోనే, అట్లాగే ఉసిరి చెట్టుకు పూజ చేసేది ఈ మాసంలోనే, అట్లాగే బిల్వ వృక్షంలో మహాలక్ష్మిని పూజ చేసేది కూడా ఈ మాసంలోనే. కాబట్టి ప్రకృతి స్వభావంగా కలిగినటువంటి ఆ యొక్క బిల్వదళంతో మాస శివరాత్రితో ఈశ్వరుడికి చేసేటువంటి అర్చన అనేటువంటిది అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం అనేటువంటిది ప్రతిరోజు కూడా సూర్యోదయాత్పూర్వమే మనం నదీ స్నానం చేయడం, అట్లాగే ఈశ్వరుడికి అభిషేకం చేయడం, నారాయణుడికి తులసి దళంతో అర్చన చేయడం, సాలగ్రామ దానం చేయడం, ఇవన్నీ కూడా మనం చేయడానికి చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందులో ప్రధానంగా మనకి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రంగా ఉన్నటువంటి మహానంది క్షేత్రంలో ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని చేయడానికి మనకి చక్కటి అవకాశం ఈ యొక్క క్షేత్రంలో మాత్రమే లభ్యమవుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్షంగా ప్రవహించేటువంటి గంగాదేవి అనేటువంటిది ఇక్కడ స్వయంగా ఉండడం, అట్లాగే ఈశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా వెలిసి ఉండడం, అట్లాగే మనకి శివకేశవులకి ప్రీతి అయినటువంటి మాసం కార్తీక మాసం. ఎందుకంటే కార్తీక మాసానికి అధిదేవతగా దామోదరుడిని చెప్పబడుతుంది, కార్తీక దామోదరుడు అని చెప్పి. అట్లాగే మనకి శివకేశవులకి భేదం లేదు అని చెప్పి తెలియజేసేటువంటి క్షేత్రంగా ఈ యొక్క మహానంది క్షేత్రంలో ఈశ్వరుడితో సమానంగా కోదండరామస్వామి వారు, మహావిష్ణు స్వరూపమైనటువంటి కోదండరామ స్వామి వారు కూడా పూజలు అందుకోవడం, ఆ రకంగా కార్తీక మాసంలో ఇక్కడ వచ్చేటువంటి వారికి సంపూర్ణమైనటువంటి వ్రత ఆచరణ ఫలాన్ని కలగజేసేటువంటి అవకాశం క్షేత్రంలో ఉన్నది. కార్తీక మాసంలో పూజలు నిర్వహిస్తే రెట్టింపు ఫలితాలు లభిస్తాయని వేద పండితులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా.